చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరీకి యత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షాప్ ఓపెన్ చేసే సమయం కోసం నిందితులు బయట వేచి చూసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఖజానా జ్యువెలరీ షాప్తో దోపిడీకి యత్నించే సమయంలో నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దుండగుల్ని గాలిస్తున్నారు. నిన్న రాత్రి కేపీహెచ్పీ వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలరీస్ లో దోపిడీకి పాల్పడ్డట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్ లోని సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్తో వారిని దుండగులు బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపిన ముఠా లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ ని పగలగొట్టారు. దీంతో భయంతో వెంటనే పోలీసులకి ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది ఫోన్ చేశారు. పోలీసుల్ని చూసి 6 సభ్యుల గ్యాంగ్ పారిపోయింది. సేఫ్ లాకర్ ఓపెన్ కాకపోవడంతో డిస్ప్లేలో ఉన్న వెండి నగల్ని చోరీ చేశారు దుండగులు. ప్రస్తుతం ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, చందానగర్ ఖజానా జ్యువెలర్లో కాల్పుల ఘటనకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ ప్రాంతాలకు సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 5 దుండగులు లోపలికి ప్రవేశించారు. మరొకరు బయట దీనికి సంబంధించి కూడా రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే 3 బైకుల ద్వారా కూడా వీరంతా ఒక నుంచి డిస్పార్చ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే దోపిడీ తర్వాత దుండగులు బైక్ ద్వారా కూడా వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక దోపిడీ దొంగలు సంగారెడ్డి, వికారాబాద్ బైక్ వెళ్లినట్టు ప్రస్తుతానికైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక 5 నిందితులకు సంబంధించి లోపలికి వెళ్లిన 5 నిందితులు, బయట ఉన్న వ్యక్తి కూడా వేరు బైకుల్లో కూడా వీరంతా అక్కడ నుంచి ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక దోపిడీ ఘటనకు సంబంధించి కూడా 2 రౌండ్ల కాల్పు జరపడం, ఆ తర్వాత సిబ్బంది మీద విశేషరహితంగా దాడి చేసి అగ్నికాడికి వెండి కోటింగ్ ఉన్న ఆవరణాలను కూడా దోచుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతానికైతే పోలీసులు విడుదల చేశారు. ఇక ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా 10:60 లోపలికి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత 15 నిమిషాల పాటు లోపల సిబ్బందిని బెదిరించడం, కాల్పులు జరపడం, ఆ తర్వాత లాకర్ సంబంధించిన తాళాలు లేకపోవడంతో కూడా మేనేజర్ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి కూడా పరారైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు ఆ తర్వాత లోపలికి ప్రవేశించడం, బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్, ఆ తర్వాత వారు బైక్ మీద వెళ్తున్న కొన్ని ఫొటోస్ ను కూడా పోలీసులు సేకరించారు. సంగారెడ్డి వైపుగా వెళ్తున్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 6 నిందితులు 3 బైకులలో కూడా పరారైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణ పోలీస్ తో పాటు సైబరాబాద్, రాజకొండ తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులతో పాటు సరిహద్దు జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని 10 బృందాలతో ఇటు వారి దుండగుల కోసం గాలింపు చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్యాంగ్ సంబంధించి మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, ఎందుకంటే గతంలో కూడా అటు పార్దీ గ్యాంగ్ సంబంధించి కూడా నగర శివారు ప్రాంతాల్లో పార్దీ గ్యాంగ్ గత 6 నెలల క్రితం ఇటు మేడ్చల్లో కూడా సేమ్ జ్యువెలరీ షాప్ లో జొరబడి తుపాకీతో బెదిరించి వాళ్ళు నిరాకరించడంతో అక్కడి నుంచి కూడా పారిపోయిన ఘటన సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే అదే తరహా దోపిడీ ఇక్కడ జరిగింది. కాబట్టి పార్దీ గ్యాంగ్, కొత్త గ్యాంగ్ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొంత ఆనవాళ్ళకు సంబంధించి కొన్ని క్లూస్ ను కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కిరణ్. సో మన చందానగర్లో ఖజానా జ్యువెలర్స్ షోరూమ్ దోపిడీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము స్క్రీన్లో. ఉదయం షాప్ ఓపెన్ చేసే టైంలో దుండగులు లోపలికి వచ్చేందుకు యత్నిస్తూ ఉండగా ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్లో. వారు అసిస్టెంట్ మేనేజర్ని బెదిరించి, అలాగే అక్కడ సెక్యూరిటీని కూడా బెదిరించి లోపలికి వచ్చారు. అనంతరం అక్కడ సేఫ్ లాకర్స్ ఓపెన్ కాకపోవడంతో గోల్డ్ చోరీ చేయడానికి వాళ్ళకి వీలు పడకపోవడంతో అక్కడ సిల్వర్ జ్యువెలరీ అంతా వారు దోచేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిందితులు జహీరాబాద్ మీద నుండి ముంబై పారిపోయారు
చేశారు అని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పోలీసులు 10 ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరు ప్రస్తుతం ముంబై వెళ్ళిపోయారు అని తెలుస్తోంది. సో వారు ఎంటర్ అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదయం షోరూమ్ ఓపెన్ చేసే టైంకి ఎగ్జాక్ట్గా వాళ్ళు చోరీకి యత్నించేందుకు ముందుగా పక్క ప్లాన్ వేసుకొని లోపలికి వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే సెక్యూరిటీని బెదిరించి అనంతరం లోపలికి వచ్చి అసిస్టెంట్ మేనేజర్ని అలాగే ఓపెన్ చేస్తున్న లోపలే ఉన్న కొంతమందిని బెదిరించి వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. అనంతరం గోల్డ్ చోరీ చేసేందుకు వారికి వీలు పడకపోవడంతో సిల్వర్ ఐటమ్స్ ని వారు కాజేసి అక్కడి నుండి పరారయ్యారు.